శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన గోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ఆడవాళ్ళు పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, పొట్టు తిని పుట్టిల్లు చేయి అంటారు పెద్దవాళ్ళు. అంటే ఎప్పుడూ కూడాను మన పుట్టిల్లు అనేటటువంటిది బాగుండాలని కోరుకోవాలి. అందుకని ప్రతి ఆడపిల్ల అదే కోరుకుంటుంది, అందులో అనుమానం లేదు. ఎంత వయసు వచ్చినా పుట్టిల్లు పుట్టిల్లే. 70 ఏళ్ళ రాని, 80 ఏళ్ళు రాని, మనవాళ్ళు పుట్టని, మునిమనవాళ్ళు పుట్టని, పుట్టింటికి వెళ్ళంగానే అదొక ఆనందం ఆడవాళ్ళకి. అయితే ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు. పగలు ఉదయం లేచినప్పటి నుంచి, తెల్లవారుజాము లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం అనేక పనులు చేస్తుంటాం. అయితే రాత్రి పడుకోబోయే ముందు ఏమన్నా చేయాలా అంటే చేయాలి కదా. మరి వంటింట్లో పొద్దున్నే చేద్దాంలే అని ముఖ్యంగా శనివారం రోజు రాత్రిపూట అయితే గమనించినట్లయితే చాలామంది తెల్లవారి సండే కదా అని వంటింటినంతా యథాతథంగా అక్కడ అంత ఎక్కడైతే వండారో అవన్నీ అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయి పడుకుందాంలే అనుకుంటూ ఉంటారు. లేకపోతే కాసేపు టీవీ చూద్దామనో, కాసేపు ముచ్చట్లు పెట్టుకుందాం ఇలా అనుకుంటూ ఉంటారు. తెల్లవారు లేచి చేయాల్సింది కూడా మనమే కదా. డబల్ పని అవుతుంది మనకు. అవన్నీ ఎండిపోయి దాన్ని రుద్ది కడగటం. దానికంటే కూడా చక్కగా రాత్రిపూటే హాయిగా మనం రోజు నిత్యకృత్యం ఏ విధంగా అయితే నిత్యంలో చేసుకుంటున్నామో అదేవిధంగా అంతా శుభ్రంగా వంటింటినంతా కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పడుకోవచ్చు. అదే ఇప్పుడు ధనుర్మాసం లాంటి మాసాలు అనుకోండి, కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటారు అనుకోండి. ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చరే వచ్చేసింది, ఇండిపెండెంట్ హౌస్లు పోయాయి. ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్లు ఉండి లేకపోతే పెద్ద ముగ్గులు వేసుకునేటటువంటి వెసులుబాటు వసతి ఉన్నట్లయితే కనుక చక్కగా రాత్రిపూటే కడిగి చక్కగా ముగ్గులు కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. పూర్వపు నుంచి వచ్చేటటువంటిది వాళ్ళ కొత్త ఏమీ కాదు. అలాంటివన్నీ చేసుకొని పడుకోవచ్చు. మరి అదే కాదండి, ఇంకా ఏమన్నా చేయాలంటే పగలు నుంచి అలసిపోయి ఉన్నాం, పని చేసేసి ఉన్నాం. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరి తగ్గట్టుగా వాళ్ళు చేసేసే ఉన్నారు కదా. ఆ విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం. ఆ సమయంలో భగవంతుణ్ణి స్మరించమన్నారు. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోధరం సేనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. రాముల వారు స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతులు వారిని తలుచుకోమన్నారు. వైనతేయుడు అంటే గరుత్మంతుడు, వృకోదరుడు అంటే భీమసేనుడు. ఏదుగురిని తలుచుకొని పడుకోవటం వల్ల మనకి దుస్వప్నం తస్య నశ్యతి, దుస్వప్నాలు అనేటటువంటివి మన దరి చేరవు. అదే కాదు, మా పొద్దున్నుంచి నేను తొక్కి ఉన్నానమ్మా భూమాత, నీకు ఎంతటి ఓర్పు తల్లి, నీకున్నటువంటి ఓర్పులో నాకు కొంతైనా ఈ తల్లి, అంతా ఇవ్వమని నేను అడగట్లు అత్యాస అవుతుంది మళ్ళా. కాబట్టి నీ కాంపిటీషన్ అయిపోతా నేను. కాబట్టి నువ్వు అమ్మా నీకున్న ఓర్పులో కొద్దిగా నాకు ఓర్పు అమ్మా అని చెప్పి ఆ భూమాతకు నమస్కరించుకొని సముద్ర వసతే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్త్వమే అని చెప్పి ఆ తల్లికి ఇంకొకసారి 2 సార్లు నమస్కారం చేసుకోవాలి. ఉదయం లేవగానే భూమాతకి 3 మార్లు నమస్కారం చేసుకొని తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కూడా 3 సార్లు నమస్కారం చేసుకొని పడుకోవాలి. ఈ విధంగా అయితే ఎవరైతే కనుక ప్రశాంతంగా పడుకుంటారో, ఇంట్లో ఏవో చిన్న పొన్న గొడవలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, లేదు ఆర్థిక ఇబ్బందులే కాదండి, కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు. ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకే మనశ్శాంతి ఉంటుంది, కోటీశ్వరులకు అసలు మనశ్శాంతి ఉండదు. ఈ కోట్లన్నీ ఎవరిని ఎత్తుకుపోతారేమో, ఏమైపోతాయేమో ఏవో అనేకమైన బాధలు వాళ్ళకి, ఎవరికి ఇవ్వాలనో ఏమిటో రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి. అట్లాగే అంటే జుట్టు బాగా ఉందనుకోండి, రకరకాలు వేసుకుని, అందుకంటారు జుట్టున్న మేకొప్పైనా పెడుతుంది అంటారు కదా, ఆ చందాలన్నమాట. డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలనేటటువంటి ఇది ఉంటుంది. సరే, మనము చక్కగా స్వామికి అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఇంటి దేవతకి నమస్కారం చేసుకొని, కులదేవతకి నమస్కారం చేసుకొని, వీళ్ళందరికీ పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాం ఉదయం నుంచి అంతా కూడా. రాత్రి పడుకునేటప్పుడు మటుకు భూమాతకు నమస్కారం చేసుకోవటం, ఈ 5గురిని తలుచుకోవటం. అదేవిధంగా హనుమంతులు వారిని ఒకసారి, హనుమంతుడిని ఇందాక 5గురిలో కూడా తలుచుకున్నాం. అలా చిన్నప్పటి నుంచి ఏమంటే భయం వేస్తోందమ్మా అంటాం మనం. అనగానే ఆంజనేయం మదిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతం తన్మూలవాసితం భావ్యాం కృష్మానవందనం అని చెప్పి అమ్మ ఎప్పుడు మనకి చెప్తూ ఉండేది కదా. ఆ మాటని మనం గుర్తు చేసుకొని స్వామికి మనసులో నమస్కారం చేసుకొని ఇక మనం హాయిగా నిద్రపోయినట్లయితే, ఎందుకంటే
వంటింట్లో పని ముగించుకోకుండా పడుకుంటే అయ్యో అయ్యో తెల్లవారి కూడా పొద్దున్నే లేవాలి, ఇవన్నీ పనులు చేసుకోవాలి. అట్లా కాకుండా హాయిగా రికామీగా లేవచ్చుగా. అంటే 8ంటికి 9ంటికి లేవమని కాదు, రోజు ఏ విధంగా అయితే కూడా లేస్తున్నారో అదే విధంగా లేస్తారు. కానీ రోజు హడావిడిగా బాక్సులు కట్టాలి. ఇవాళ ఆదివారం బాక్సులు కట్టక్కర్లేదు, హాయిగా రిలాక్స్గా కూర్చొని మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఏదో పాలో కాఫీ టీలో ఎప్పుడు తాగుతారో అవన్నీ చక్కగా కూర్చొని తాగితే ఆనందంగా ఉంటుంది కదా. అదే కాదండి, కుటుంబ సభ్యులతో కలిసి కాసే ఉదయం పూట ఎవరికి వాళ్ళకు కుదిరినా కానీ రాత్రిపూట ఒక్క పూట అయినా సరే మనం ఏమి తింటారో, ఇవాళ అందరూ రాత్రి ఎవరు భోజనాలు చేయటల్లా, పెద్దవాళ్ళేమో మాకు వద్దండి అని తింటల్లా, పిల్లలేమో బద్ధకాలు వేసి తింటల్లా. ఈ పప్పు కూరల పచ్చళ్ళు ఇవన్నీ కలుపుకునే కంటే కనుక ఇంత ఉప్మానో 2 రొట్టెలో 2 దోశలో 2 ఇడ్లీలో తింటే సరిపోతుందిగా అని చెప్పి, అంటే తినడానికి కూడా బద్ధకం వేసనమాట. పిల్లలు తినండి, పిల్లలు కూడా ఎవరు తింటలేదు. ఈ విధంగా ఏది తింటే అది రాత్రిపూట కూడా చక్కగా నలుగురు కుటుంబ సభ్యులందరూ కూర్చొని భోజనాది కార్యక్రమాలు చేయండి. ఇక రాత్రిపూటనే వంటగదిని కానీ అంతా కూడా శుభ్రం చేసుకొని తెల్లవారి ఏమైతే రోజు రొటీన్లో ఉంటుందో అదేవిధంగా రాత్రిపూట, అంటే ఇప్పుడు వీక్ డేస్లో వీకెండ్ గురించి చెప్పాను నేను, అంటే సెలవు ఉన్నట్టు రోజు గురించి ముందు రోజు ఎలా ఉంటుందని చెప్పాను. మరి వీక్ డేస్లోనూ అంటే వీక్ డేస్లో కూడా ఈ బాక్సులు క్యారేజీలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి తెల్లవారి ఏం చేసుకోవాలని తెల్లవారు లేచిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కంగారు పడి ఈ కూర చేద్దామా ఆ కూర చేద్దామా అని చెప్పి ఏమీ చేయకుండా ఊరుకోకుండా, లేకపోతే హడావుడి పడి చేసేదానికంటే ముందు రోజే మనం ఏం చేయాలి, తెల్లవారి ఏ టిఫిన్ చేయాలి, ఏం వంట చేయాలి, ఏమన్నా తొరుక్కునే ఉన్నాయి వంకాయలు ఇలాంటివి అనుకోండి అప్పటికప్పుడే కట్ చేసుకుంటాము. కానీ కొన్ని ఉంటాయి ముందు రోజు చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చిక్కుడుకాయలో బీన్సో కాకరకాయలు ఇలాంటివన్నీ కట్ చేసుకుని ఉంటే కనుక ముందు రోజు చక్కగా కట్ చేసుకోండి, మనకు ఉదయం సమయం అంతా కూడా తేలికవుతుంది. ఇలాంటివన్నీ పనులు రాత్రిపూట పూర్తి చేసుకొని పడుకోవటం వల్ల ఆడవాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇంట్లో అవన్నీ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరికీ సమర్థించాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని సమయ పాలన అనేటటువంటిది మనం నేర్చుకుందాము. రాత్రిపూట సాధ్యమైనంత వరకు ఉదయం కావాల్సినటువంటి పనులన్నీ చేసుకొని పెట్టుకుందాము. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మన చేతుల్లోనే మన ఆరోగ్యం అంటే, మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. స్వస్తి.